హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే శ్వేతారాజుల లగ్న పత్రికకు సంబంధించి పూజ జరుగుతూ ఉంటుంది. పంతులు గారు ఇక లగ్న పత్రిక రాసి ఇరువురి సమక్షంలో లగ్న పత్రికను చదివి వినిపిస్తారు. తర్వాత వియ్యంకులు ఇద్దరు ఒకరి చేతుల మీదుగా ఒకరు లగ్న పత్రికను మార్చుకోమని తాంబూలాలు చెప్పగానే ఇక సీఎం అప్పలనాయుడు చేతికి తాంబూలం ఇస్తూ ఉండగా ఆ లగ్న పత్రిక ఎగిరి పక్కనే ఉన్న హోమగుండంలో పడి కాలిపోతుంది. రాజు రూప చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి అన్యాయం చేయడని, ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు ఆశీర్వాదం వాళ్ళకి లభించిందని వాళ్ళు గట్టిగా నమ్మారు. విరూపాక్షి ఆ కంకణాలను తీసుకొచ్చి రాజు రూపల చేతులకి కట్టించుకోమని చెప్పటం, రూప రాజు చేతికి కడుతుంది కానీ రాజు రూప చేతికి కడతాడు. కాకపోతే రూప రాజు చేతికి కట్టే సమయంలో శ్వేత వచ్చి ఏంటిది అని చెప్పి ఆ కంకణాన్ని అక్కడ విసిరేసి వెళ్ళడం, ఆ కంకణం పట్టుకున్న రూప ఏంటి స్వామి ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు, మేమేం తప్పు చేశామని, నీ కళ్ళ ముందే నా జీవితం నాశనం అయిపోతున్నా అలా చూస్తూ ఉండిపోతావా అని చెప్పి రూప ఏడవడం, అది చూసిన విరూపాక్షి నా బిడ్డకి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెట్టావు, చిన్నప్పటి నుంచి నా బిడ్డ ఎప్పుడు కష్టాల పాలే అవుతుంది, ఇప్పుడు ప్రేమించిన రాజుని చేసుకొని సంతోషంగా ఉంటుందని ఇద్దరికి పెళ్లి చేస్తే ఇద్దరికి ఎప్పుడు కష్టాలే, ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించిందే లేదు, ఏంటయ్యా ఇది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది విరూపాక్షి కూడా. ఇక అనుకున్నట్లుగానే లగ్నపత్రిక మంటల్లో పడి కాలి బూడిదైపోవడంతో ముత్యాలు అలాగే అప్పలనాయుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ముత్యాల వైపు చూస్తూ అప్పలనాయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు, చెప్పాను కదా మొదటి నుంచి ఈ పెళ్ళి జరగటం ఆ దేవుడికి ఇష్టం లేదన్నట్టు ఉంది, లేకపోతే ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి, పెళ్ళి కాకముందే ఆ అమ్మాయి మన ఇంటికి రావడం, ప్రతి దాంట్లో వేలు పెట్టడం, ఇదంతా ఏంటి ముత్యాలు, అయినా ఆ సీఎంతో మనకి బియ్యం అందుకోవడం ముఖ్యమా అనేది పక్కన పెడితే మన కొడుకు రాజు జీవితం ఎవరితో అయితే రాజు సంతోషంగా ఉంటాడో వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటే, ఏంటయ్యా అంటే ఏంటి, నేను నా కొడుకు గురించి ఆలోచించట్లేదా ఏంటి, నువ్వే రాజు గురించి ఏదో గొప్పగా ఆలోచిస్తున్నట్టు, అలా ఆలోచించేవాడివి అయితే ఆ రోజు పెద్దయ్య మెడపట్టి బయటకు గెట్టేసినప్పుడు నా రాజు ఎంత బాధపడి ఉంటాడో నీకు అర్థం కాలేదా, అయినా అమ్మాయి గారు పెద్దయ్య అంటూ ఇంకా రాజుని ఎందుకయ్యా వాళ్ళ దగ్గర బానిసం చేయాలని చూస్తున్నావు, 100 మందిని బానిసలు మన దగ్గర పనిచేస్తూ స్థితిలో మనం ఉన్నాము ఇప్పుడు, అలాంటిది పెద్దయ్య అమ్మాయి గారు అంటూ వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటి, అయినా నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు, శ్వేత మన ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, ప్రతిదీ మనకి బాగానే కలిసి వస్తుంది, శ్వేత చాలా మంచి అమ్మాయి, రాజుని ప్రాణంగా ప్రేమిస్తుంది, ఇద్దరికి పెళ్లి చేసి సంతోషంగా ఉంటారని అనుకున్నాను తప్ప ఇలా లగ్న పత్రిక ఖాళీ ఎందుకు బూడిదైందో నాకు మాత్రం ఏం తెలుసు అనగానే, చెప్తున్నాను కదా ముత్యాలు, నిజంగా మంచి జరిగేదైతే అలా లగ్న పత్రిక ఖాళీ బూడిదైపోదు కదా అని చెప్పి ఈ విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటే ముత్యాలు కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనసులో, నిజంగానే ఇలా జరగడం అరిష్టమా ఏంటి, నా కొడుకుకి ఏ కీడు ఉండదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ముత్యాలు. ఇకపోతే రూప ఇంటికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రాజుకి ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి రూప రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు ఏంటమ్మాయి గారు చెప్పండి అనగానే, రాజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అనగానే, ఎందుకు అమ్మాయి గారు అని అంటూ ఉంటే, అది గుడిలో జరిగింది కదా, అయినా మామయ్య ఆ కంకణాన్ని తీసుకొచ్చి మనకి కట్టుకోమని చెప్పాడు, నేను నీ చేతికి కడుతుంటే శ్వేత వచ్చి ఆ కంకణం తీసి విసిరిపడేసింది కదా, ఇక ఆ దేవుడు ఏమీ చేయలేడు, ఇక లగ్నపత్రిక రాసిన తర్వాత పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తే ఇక చాలా బాధగా ఉండేది, కానీ ఆ దేవుడు ఉన్నాడు రాజు, నిన్ను నా నుంచి దూరం చేయలేక ఆ లగ్నపత్రికనే ఖాళీ బూడిద ఎలా చేశాడు అని చెప్పి రూపారాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే అవునమ్మాయి గారు, కానీ పెద్దయ్య గారు మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు,
ఎప్పుడు తప్పుగానే అపార్థం చేసుకుంటున్నారు అనగానే అదే అర్థం కావట్లేదు రాజు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది. రాజు, నిన్ను నాన్న అర్థం చేసుకుంటారని అనుకున్నాను. కానీ సమయానికి సీఎం వాళ్ళు గుడికి రావడం వల్ల అంతా అప్సెట్ అయిపోయింది. అవునా అమ్మాయి గారు, ఏదో ఒక రూపాన ఆ శ్వేత కానీ రేణుక కానీ ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి మన మధ్య దూరం పెంచాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మీరు నేను ఒకటవ్వాలి అమ్మాయి గారు. పెద్దయ్య గారి మనసులో నేను స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు, మీరు కూడా అమ్మ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే మనిద్దరం సంతోషంగా ఉండగలం అనగానే, అవును రాజు, ఏది ఏమైనా సరే ఇద్దరం సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాల్సింది అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే ఉదయాన్నే రాజు అలాగే కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రూప, ప్రతాప్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. రూప అలాగే రాజు ఇద్దరు కూడా ప్లాన్ చేసిన ప్రకారమే ఇక రాజు ప్రతాప్ చెప్పు తెగిపోవడంతో అటు నుంచి వస్తున్న రాజు కారులో నుంచి దిగి, ఒక్క నిమిషం పెద్దయ్య, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే మీ చెప్పును కుట్టించి తీసుకొస్తాను, ఒక్క నిమిషం అని అంటూ ఉంటే, ఏంట్రా వదిలేయి, వద్దు వద్దు అని చెప్పి ప్రతాప్ ఎంత చెప్పినా కూడా రాజు మాత్రం ప్రతాప్ చెప్పు తీసుకెళ్ళి కుట్టించి తీసుకొని వస్తాడు. అది తీసుకొచ్చిన తర్వాత ప్రతాపిక ఆ చెప్పుని వేసుకోమనగానే ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంట్రా, తెగిపోయిన చెప్పుని కుట్టించినట్లు నా మనసు ముక్కలైపోయింది, నా మనసును కూడా అతికించగలవా అని చెప్పి ఈ విధంగా అనగానే రాజు చాలా బాధపడతాడు. ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్న మనసు అసలు ఎందుకు నాన్న మనసు మార్చుకోవట్లేదు, రాజుని అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇలా మనసు మార్చుకుంటారు అనుకునే లోపే రాజు మీద అసహ్యం పెంచేసుకుంటున్నారు. అసలు రాజుని నాన్న అర్థం చేసుకుంటారా, మా బంధాన్ని అసలు అంగీకరిస్తారా అని చెప్పి రూప చాలా బాధపడుతూ ఉంటుంది తన మనసులో. ఇకపోతే విరూపాక్షి కూడా గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే లగ్న పత్రిక ఖాళీ బూడిదైపోయింది అంటే ఆ దేవుడు రాజు రూపుల బంధాన్ని నిలబెడతాడని అర్థమవుతుంది. ఏది ఏమైనా నా కూతురు రూప రాజుతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఆ విరూపాక్షి, ఆ విజయాంబిక, దీపక్లు ఎన్నెన్ని కుట్రలు చేశారు, నా కూతురి జీవితాన్ని ఎంతగానో నాశనం చేయాలని చూశారు. చివరికి రాజుకిచ్చి రూప పెళ్లి చేసినా కూడా రూప సంతోషంగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. సూర్యకి అలాగే రాజుకు మధ్య చిచ్చు పెట్టారు. రాజుని పైగా సూర్య అస్సలు అర్థం చేసుకోవట్లేదు. ఏది ఏమైనా సూర్య రాజుని అర్థం చేసుకొని రూపని రాజుని ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా అంగీకరిస్తే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అని ఈ విధంగా విరూపాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే ఆఫీస్కి వచ్చిన రూపారాజు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసిన ముత్యాలు, అసలు నీ మెడలో ఈ తాళి ఉండడం వల్లే కదా నువ్వు ప్రతిసారి రాజు రాజు అంటే వెంట తిరుగుతున్నావు, అదే తాళి లేకపోతే అని చెప్పి ముత్యాలు ఇక రూప మెడలో ఉన్న తాళిని తెంచాలని చూడడంతో అది చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు. మరి నిజంగా రూప రాజు కంపెనీలో పనిచేస్తుందన్న విషయం ప్రతాప్ తెలుసుకుంటాడా? మరి తాళి తెంచుతున్న ముత్యాలు చేపట్టుకున్న రాజు, అమ్మాయి గారి మెడలో నేను తాళి కట్టాను అని చెప్పి అంటూ ముత్యాలు నోరు మూపిస్తాడా? ఏం జరుగుతుంది?